గారు. నమస్కారం అండి. కార్తిక్ గారు, ఏమంటారు? 2021 ఎన్నికలతో పోల్చుకుంటే అసలు ఈసారి ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు చూస్తుంటే చాలా మ్యాజిక్ ఫిగర్ ఏమైనా కనిపిస్తుందని అంటారా? అటు పశ్చిమ బెంగాల్ మాత్రమే కొంచెం విభిన్న సర్వేలు కనిపిస్తున్నాయి. ఈ 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? నా అంచనా మేరకు మన ఓటర్ స్టేట్ తమిళనాడు కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అనేది నా వ్యక్తిగతమైన అంచనా. అక్కడ స్టాలిన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటువంటిది. డిఎంకే కూటమికి 130 స్థానాల వరకు రావచ్చు అనేటువంటిది నా అంచనా. అన్నా డిఎంకే కూటమికి 60 స్థానాలు నుంచి 70 స్థానాల మధ్యలో రావచ్చు అనేటువంటిది. తర్వాత విజయ్ కి 10 సీట్స్ ప్లస్ ఆర్ మైనస్ రావచ్చు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అంచనా. అయితే విజయ్ వల్ల ఎవరికి నష్టం? మామూలుగా ఏంటంటే అక్కడ డిఎంకే కూటమి వలస అన్నా డిఎంకే కూటమి మధ్య ఫైట్ ఉంటుంది. కానీ ఈసారి ట్రయాంగిల్ ఫైట్. విజయ్ ఆడయ్యారు. విజయ్ ఎవరికి నష్టపరిచాడు అన్నప్పుడు చాలా క్లియర్ గా మనం మాట్లాడుకోవాలి. యాంటీ ఇన్కర్మెన్సీ ఓట్లను చీల్చి అన్నా డిఎంకేకి మైనస్ అయ్యారు, డిఎంకేకి ప్లస్ అయ్యారు. ఇంకో పక్కన దళిత ఓట్ బ్యాంక్ ని, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ని, ఈ ఓట్ బ్యాంక్ డిఎంకే ఓట్ బ్యాంక్, ఈ డిఎంకే ఓట్ బ్యాంక్ కూడా కొంత ఇచ్చాడు. ఈ రకంగా డిఎంకే కూడా మైనస్ అయ్యారు. సరే, విజయ్ ఇద్దరికి మైనస్, ఇద్దరికి ప్లస్. కాకపోతే విజయ్ అడ్వాంటేజ్ పొందింది ఏమీ లేదు పాపం. అది అతనికి తొక్కిసాటి మైనస్ తర్వాత బాగా అన్పాపులర్ అయ్యాడు. తర్వాత మన ఎలక్షన్ స్ట్రాటజీలో సోషల్ మీడియాలో ఫామ్ అయ్యాడు తప్ప జనజీవిత లో కొంత బాగానే ఉంది తప్ప ఓట్ల పర్సెంటేజ్ వస్తుంది తప్ప 15% వరకు సీట్గా చూసినప్పుడు 10 నుంచి 15 సీట్లు లోపే తప్ప అతని నుంచి రావడానికి అయితే అవకాశం లేదు అని అర్థమవుతుంది. అది తమిళనాడుకి సంబంధించి. అందులో కూడా అన్నాడీఎంకే కూటమి మైనస్ ఏంటంటే పళనిస్వామి స్టేట్ వైడ్ లీడర్ కాదు, జైలర్ తర్వాత నాయకత్వ సమస్య ఉంది. తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ కల్చర్ కి, తమిళ భాషకి, ఆ లోకల్ సెంటిమెంట్స్ కి ఆ ప్రయారిటీ అనేది ఉంటుంది. అది బీజేపీని ఒక విలన్గా చూస్తారు, అక్కడ చూపిస్తారట. అక్కడ పార్టీలు అటు చూపిస్తే అది అన్నాడీఎంకే బీజేపీ కలిసి ఉంటాం కూడా ఆ కూటమికి అది ఒక మైనస్. అందులో పళనిస్వామి స్థానం ఎదుర్కొనేంత లీడర్ గా ఎమర్జీ అవుతున్నాడు, ఇంకా కాలేదు. అదొక మైనస్. నెక్స్ట్ కేరళకు వచ్చేసరికి కేరళలో యూడిఎఫ్ వర్సెస్ ఎల్డిఎఫ్ టగ్ ఆఫ్ నడిచింది, మామూలుగా కాదు. వాస్తవానికి తమిళనాడులో కేరళలో ఒక సాంప్రదాయం ఉంటుంది. ఒకసారి గవర్నమెంట్ ఒకరికి ఇస్తే ఇంకోసారి ఇంకోరికి ఇస్తారు. తమిళనాడులోనేమో జయలలిత ఆ సాంప్రదాయాన్ని చెక్ పెట్టారు, కేరళలోనేమో పినరయి విజయన్ ఆ సాంప్రదాయాన్ని చెక్ పెట్టారు. సెకండ్ టైం ముఖ్యమంత్రి కాగలిగారు ఆయన 2021 ఎన్నికల్లో. మామూలుగా అక్కడ ఒకసారి ఎల్డిఎఫ్ కి ఇస్తే ఇంకోసారి యూడిఎఫ్ కి ఇస్తారు. కానీ ఈసారి మాత్రం కొంత సాంప్రదాయ ఓటర్స్ ఈసారి యూడిఎఫ్ కి ఇద్దాం అని ఆలోచనతో ఉన్నారు. అదే క్రమంలో ప్రభుత్వం మీద పాజిటివ్ ఇమేజ్ ఉంది. పినరయి విజయన్ చాలా బాగా పనిచేశారు, మంచి నాయకుడు అనుకుంది. కాంగ్రెస్ లోనే నాయకత్వ సమస్య ఉంది. కానీ సాంప్రదాయ ఓటర్స్ కొద్దిగా ఈసారి కాంగ్రెస్ కి వేద్దాం, అధికారాన్ని మార్చేద్దాం అనుకోవడం వల్ల 1 or 2% తేడాతో, కేవలం మనం చెప్తున్నా ఓటింగ్ పర్సెంటేజ్ లో 1 or 2% తేడాతో యూడిఎఫ్ అధికారంలోకి రాబోతుంది. ఇక బెంగాల్ మొత్తం అందరి చూపు బెంగాల్ మీద. బెంగాల్లో ఎవరు గెలవబోతున్నారు? ఎగ్జిట్ పోల్స్ కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కొన్నేమో టీఎంసీ ఇస్తున్నాయి, కొన్నేమో బీజేపీ ఇస్తున్నాయి. నిజానికి అక్కడ రియాలిటీ ఏంటంటే బీజేపీ చాలా బాగా పెరిగింది, అద్భుతంగా పెరిగింది. బీజేపీ స్ట్రాటజీ కూడా బాగా పనిచేశాయి. తృణమూల్ కాంగ్రెస్ బాగా తగ్గింది. కానీ ఆ తగ్గటం అధికారం పోయేంత వరకు, బీజేపీ పెరగటం అధికారం సంపాదించేంత వరకు అన్న కాడ మాత్రం పాయింట్. ఎగ్జాంపుల్ అండి, ఎలక్షన్ కోడ్ వచ్చినటువంటి ఫస్ట్ అవర్ లోనే డీజీపీని మార్చారు, సిపిని మార్చారు, సిఎస్ని మార్చారు. ఆ తర్వాత మమతాకి అనుకూలంగా ఉంటారనుకున్న ఐఏఎస్ లూప్ లైన్ లో పెట్టారు. కొద్దిగా ఎలక్షన్ ప్రోగ్రెసివ్ గా జరపగలరు, పాజిటివ్ గా జరపగలరు అనుకున్న మెయిన్ స్ట్రీమ్ లో పెట్టారు. గవర్నర్ తమిళనాడు గవర్నర్ తీసుకుని బెంగాల్లో పెట్టారు. తర్వాత 10 మంది ఓటర్లకి ఒక బీజేపీ ఇన్ఛార్జ్ ని పెట్టారు. తర్వాత ఉచిత పథకాలు రైట్. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు కట్టా కార్తిక్ గారికి, శేషు గారికి, సుహాసిని గారికి అండ్ రామ్మోహన్ రావు గారికి, మణికోటేశ్వరరావు గారికి థ్యాంక్ యూ అండి. సో 5 రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే దాదాపుగా 50-50 అన్నట్టుగానే ఆ రేంజ్లో కనిపిస్తున్నాయి. అసలు తమిళనాడులో చూసుకుంటే డిఎంకే ఎక్కువగా చూపిస్తుంది, అస్సాంలో అటు ఎన్డీఏ, అటు పశ్చిమ బెంగాల్లో మాత్రం టీఎంసీ కొన్ని సర్వేలను చూపిస్తున్నాయి, కొన్ని సర్వేలు బీజేపీ వైపు చూపిస్తున్నాయి. అటు కేరళలో కొత్తగా యూడీఎఫ్ ఒక ట్రెడిషనల్ బ్రేక్ చేసిందనే చెప్పాలి. అటు పుదుచ్చేరిలో ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, అస్సాంలో కూడా బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చూస్తున్నారు. బట్ మే 4న మాత్రం అసలైన ఫలితాలు, అసలైన సినిమా మనం చూస్తాము. కేవలం ఈ ట్రయల్స్ మాత్రమే, ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, ఇవి కేవలం ఒక ట్రయల్ మాత్రమే. మే